ఐపీఎల్లో విరాట్ కోహ్లీ దుమ్ము రేపుతున్నాడు. 19 సీజన్లుగా కన్సిస్టెన్సీ చూపుతున్నాడు. ఎంతమంది కుర్ర క్రికెటర్లు వచ్చినా తన రేంజ్ తనదేనని చాటుకుంటున్నాడు. ఐపీఎల్ కెరియర్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. కెప్టెన్గా ఆడినప్పుడే కాదు, ప్లేయర్గాను జట్టు భారాన్ని మోస్తున్నాడు. ఆర్సీబీకి ప్రధాన పిల్లర్లా నిలబడుతున్నాడు. ఇప్పటికీ రన్ రేస్లో టాప్ గేర్లోనే దూసుకుపోతున్నాడు. కింగ్ ఈస్ కింగ్ అనిపించుకుంటున్నాడు. పరుగుకు రికార్డులు తిరగరాస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. మిస్టర్ కన్సిస్టెన్సీగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ ఈసారి 8 మ్యాచ్ల్లోనే 351 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులోనూ దూసుకుపోతున్నాడు. ఒక్క 2016 సీజన్లోనే విరాట్ కోహ్లీ 973 పరుగులు సాధించాడు. అదే ఏడాది 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2008 నుంచి 2010 వరకు పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేదు. కానీ 2011 నుంచి తన మార్కు చూపించడం మొదలుపెట్టాడు. 2011లో తొలిసారి 500 పరుగుల మార్కును దాటాడు. 16 మ్యాచ్ల్లో 557 పరుగులు సాధించాడు. 2012లో 364 పరుగులకు పరిమితమయ్యాడు. ఆ తర్వాత తొలిసారి 600 పరుగుల మార్కును టచ్ చేశాడు. 16 మ్యాచ్ల్లోనే 634 పరుగులు సాధించాడు. 2014లో 359 పరుగుల దగ్గరే ఆగిపాడు. 2015లో 505 పరుగులు సాధించాడు. 2014లో 359 పరుగుల దగ్గరే ఆగిపాడు. 2015లో 505 పరుగులు సాధించాడు. 2017లో 308 పరుగులు, 2018లో 530 పరుగుల చొప్పున చేశాడు. 2019, 2020, 2021లో వరుసగా 400 పరుగుల మార్కును టచ్ చేశాడు. 2022లో గ్రాఫ్ డౌన్ అయింది. 341 పరుగుల దగ్గరే ఆగిపాడు. ఆ తర్వాత 3 సీజన్లలో దంచికొట్టాడు. 2023లో 639 పరుగులు, 2024లో 741 పరుగులు, గతేడాది 657 పరుగుల చొప్పున సాధించాడు. ఈసారి కూడా స్వింగ్ మీదే ఉన్నాడు. గత సంవత్సరమే ఐపీఎల్ టైటిల్ డ్రీమ్ను నెరవేర్చుకున్నాడు. ఐపీఎల్ కెరియర్ మొత్తంగా 8 సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 808 ఫోర్లు, 505 సిక్సర్లు బాదాడు. ఇప్పటికీ తనలో పరుగుల దాహం తీరలేదన్నట్టుగానే కనిపిస్తున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ను ముందుండి నడిపిస్తున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.